ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే జూనియర్ డాక్టర్లకు కూటమి ప్రభుత్వం వచ్చాక 2 దఫాలుగా పెంచాల్సిన స్టైఫండ్ పెంచకపోవడంతో వీరు ఆంధ్రప్రదేశ్ అంతటా సమ్మె కొనసాగిస్తున్నారు. అందులో కేజీహెచ్లో పెద్ద సంఖ్యలో ఉన్న వీరు ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. దీంతో రోజురోజుకి ఈ ప్రభావం రోగులపై పడుతోంది. కొద్ది రోజులుగా వీరు అత్యవసర సేవలు మినహా ఓపీ సేవలు బంద్ చేశారు. కేజీహెచ్లో నిరసన ప్రదర్శనలు హోరెత్తిస్తున్నారు. అయినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వీరికి 287వ జీవో ప్రకారం 2 ఏళ్లకో మారు 15% చొప్పున స్టైఫండ్ పెంచాల్సి ఉంది. అయినా 2 దఫాలుగా పెంచకపోవడంతో జూనియర్ డాక్టర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం అలసత్వం వహించడం అన్యాయం అంటున్నారు. వీరికి ఇప్పటికే 30% స్టైఫండ్ పెంపు జరగాల్సి ఉంటే ప్రభుత్వం మాత్రం 3 నుంచి 5% మాత్రమే పెంచుతామని చర్చల ద్వారా చెబుతోందని ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఆగస్టు 15లోగా ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే ఆగస్టు 17 నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా బంద్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ వయస్సు 62 నుంచి 65 ఏళ్లకు పెంచడం వల్ల ప్రభుత్వ వైద్యులుగా అవకాశాలు రావడం లేదని, ఉన్న వైద్యులకు ప్రమోషన్లు లేవని గుర్తు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.